చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అన్ని వర్గాల ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రాజేంద్రనగర్లో భారీ కారు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యుఐ గత 10 సంవత్సరాల నుండి ఉన్న ప్రెసిడెంట్ ప్రస్తుత ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరు వెంకట్ గారు చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన మొత్తం 7 నియోజకవర్గాల ఎన్ఎస్యుఐ పిల్లలు ఇన్ఛార్జ్లను అందరినీ 546 మందిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సభను ఏర్పాటు చేసిండ్రు. ఆ సభాధ్యక్షత వహించిన డాక్టర్ బల్మూరు వెంకట్ గారితో పాటు మొత్తం ఎన్ఎస్యుఐ నేషనల్ లెవెల్ లీడర్స్ వచ్చిండ్రు. తర్వాత నేషనల్ కోఆర్డినేటర్ తో పాటు ఇక్కడ ప్రస్తుత స్థానిక అధ్యక్షులతో పాటు మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ ఇక్కడే ఉన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన వేం నరేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక్కడ ఇన్ఛార్జ్ కస్తూర్ నరేందర్ గారికి, చైర్మన్ జ్ఞానేశ్వర్ గారికి, మా పెద్ద సురేందర్ రెడ్డి గారికి, చాలా మంది మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు చెప్తున్నారు. ఎందుకంటే మనకు దేశ భవిష్యత్తు ఎప్పుడైనా యువత అంటాం. ఆ యువత అడ్వాంటేజ్ తీసుకుంటుంది బీజేపీ. కానీ డాక్టర్ బల్మూరు వెంకట్ ఒక మంచి ఉద్దేశంతో ప్రజాస్వామ్య పరిరక్షణను కాపాడినందుకు వాళ్ళకి పాదాభివందనలు చేస్తా అని చెప్పి ప్రతి పిల్లోడు మేము ముందుకు వస్తాం. చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ లో మాకు గలం ఎత్తుతాం. 1,00,000 ఓట్లు మేము తీయగలిగే సత్తా ఉంది మాకు. మేము ఒక్కొక్కరు 20-30 తెస్తాం డెఫినెట్ గా, ఇంత పెద్ద కుటుంబ సభ్యులు అని చెప్పి చెప్పడం చాలా చాలా సంతోషం. ఐ రియలీ థ్యాంక్ డాక్టర్ బల్మూరు వెంకట్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్. సో నేనేమంటున్నా, ఎప్పటికైనా పిల్లలకు భవిష్యత్తు మంచిగా ఉండాలంటే వాళ్ళు ఒక వైపు విద్య మీద, ఒక వైపు పాలిటిక్స్ కూడా క్యారియర్ ఓరియంటెడ్ గా పోతే ఎన్ఎస్యుఐ సచ్ ఏ గుడ్ ఆర్గనైజేషన్. ఎందుకంటే నేషనల్ లెవెల్ రికగ్నైజ్డ్ 1977-78లో స్టార్ట్ అయింది. అప్పుడు ఇందిరాగాంధీ గారు స్టార్ట్ చేసిన ఎన్ఎస్యుఐ నిజంగా అప్పటికెళ్ళి సేమ్ స్థాయిలో అంత ఒక నిబద్ధతో డిసిప్లిన్ తో ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ టు ద యూనియన్ ఆల్సో. And I wish all the students who are participating in the NSUA, National Students Union of India, a very, very good luck. ఎందుకంటే కష్టపడండి, పోరాడాలి, మీ హక్కుల కోసం పోరాడండి, చదువుకోండి, ఎట్ ద సేమ్ టైం పాలిటిక్స్ లో రావాలని నేను సూచించిన. వెంకట్ గారు కరెక్ట్ గా చెప్పారు, రాబోయే 10-30 రోజులు కష్టపడండి, రంజిత్ అన్న వెంట ఉండండి, తర్వాత రంజిత్ అన్న చూసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.